మార్టం వీడియోగ్రాఫ్ ద్వారా లిక్కర్ సేవించినట్లుగా నిర్ధారణ అయిందన్నారు. పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగా నిర్ధారణ అయిందన్నారు ఐజీ. సో దీనిపైన డిస్కస్ చేద్దాం. అసలు ఈ డెత్ మిస్టరీని ఏ విధంగా ఛేదించారు పోలీసులు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ పోలీసులకు గత 19 రోజులుగా ఛేదించిన ఈ కేసు గురించి చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళకి నిజంగా ఏపీ పోలీసులకు హ్యాట్స్ ఆఫ్ తెలపాల్సిందే. చాలా టెక్నాలజీని వినియోగించి దాదాపు 300 నుంచి 600 సీసీ ఫుటేజ్లను పరిశీలించి ఆయన హైదరాబాద్ నుంచి ఇంటికి బయలుదేరినప్పటి నుంచి మనం మరి కాసేపట్ల విజువల్స్ని కూడా చూద్దాము. ఐజీ ఆల్రెడీ మార్నింగ్ చూపించారు. ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి ఎక్కడెక్కడ ఆయన టోల్ గేట్స్ దగ్గర కానీ షాప్స్ దగ్గర కానీ ఎక్కడెక్కడ ఆగారు, ఎన్నిసార్లు మద్యం సేవించారు, ఎలా వెళ్ళారు, హెడ్లైట్స్ వల్ల ఎలాంటి ప్రమాదం జరిగింది అనే విషయాలన్నీ కూడా ఐజీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు మార్నింగ్ అంతా కూడా. సో దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తారు రాయపట్టి అరుణ గారు, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు, జనసేన అధికార ప్రతినిధి. అలాగే పుట్ట పీటర్ గారు, నేషనల్ ప్రెసిడెంట్ FFCA క్రిస్టియన్ నేషనల్ ఆర్గనైజేషన్. అండ్ రాఘవేంద్ర గారు, టీడీపీ అధికార ప్రతినిధి. ఆలివర్ రాయి, చైర్మన్ ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ లీడర్ ఫోరం. మరి కాసేపట్లో పూర్ణచంద్రరావు గారు కూడా మాజీ డీజీ మరి కాసేపట్లో మనకు ఫోన్ ఇన్లో జాయిన్ అవుతారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. పుట్ట పీటర్ గారండి. రైట్, రాఘవేంద్ర గారు అండ్ ఆలివర్ రాయ్ గారితో మనం మాట్లాడదాము. నమస్తే రాఘవేంద్ర గారు. నమస్తే అండి. రాఘవేంద్ర గారు, 18 to 19 డేస్ పోలీసులు అసలు ఇది ఒక అనుమానాస్పద మృతి అన్న వాళ్ళకి ఈ 19 డేస్ చాలా సీసీ ఫుటేజ్ని సేకరించారు, చాలా ఇన్వెస్టిగేషన్ చేశారు, విచారణ జరిపారు. పోలీసులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాట్స్ ఆఫ్ తెలపాలి, ఏపీ పోలీసులకు ప్రత్యేకించి. అండ్ ప్రభుత్వం నుంచి కూడా సహకారం అలాగే ఉంది. అంటే ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, ఐజీ కానీ, ఎస్పీ కానీ అందరూ కూడా ఇందులో చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అయితే ఈ ఏపీ పోలీసుల పనితీరు గురించి మీరేమంటారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకు, అదేవిధంగా ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఏదైతే ఐజీ అశోక్ కుమార్ గారు కానివ్వండి, అదేవిధంగా ఎస్పీ నరసింహారావు గారు కానివ్వండి, ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో దానికి సంబంధించి ముందుగా రాష్ట్ర పోలీసు వ్యవస్థకి మనమైతే హ్యాట్సప్ చెప్పుకోవాలి. దానితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ మిస్సెస్ జెసికా గారు, అదేవిధంగా కిరణ్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహనానికి ఈ యొక్క 20 రోజులు ఏదైతే 19 రోజులు అయిందో, ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఈ రోజు వరకు ఈ 19 డేస్ లో వాళ్ళ యొక్క సహనానికి, వాళ్ళు ప్రభుత్వం మీద ఉంచినటువంటి నమ్మకానికి, అదేవిధంగా పోలీసు వ్యవస్థ మీద పెట్టినటువంటి గట్టి నమ్మకానికి వాళ్ళకు కూడా మనం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా చెప్పుకోవాలి. ఈ రోజు వాళ్ళ యొక్క పేషెన్స్ తో పాటు, అదేవిధంగా వాళ్ళ యొక్క సపోర్ట్ తో పాటు, అదేవిధంగా పోలీసు వ్యవస్థకి రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇచ్చారో ఆ సపోర్ట్ అన్నిటితోటే ఈరోజు పోలీసు వ్యవస్థ ఎక్కడికక్కడికి దాదాపు ఇందాక ఐజీ గారు మాట్లాడుతూ 43 సీసీ ఫుటేజ్లు పాయింట్ టు పాయింట్ చూపించుకుంటూ వచ్చారంటే ప్రభుత్వం అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు రాష్ట్రంలో ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ఒక గొప్ప వ్యక్తికి చెందినటువంటి మరణాన్ని ఈరోజు మనం ఛేదించడం అనేది చాలా గొప్ప విషయము. దీనిలో ప్రతి ఒక్కరు కూడా ముందుగా రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా క్రిస్టియన్ సామాజిక వర్గం ఏదైతే ఉందో అందరూ కూడా చాలా సహనంతో ఎంతగానో వేచి చూసి దీని మరణాన్ని మనం ఛేదించుకోవడం అందరూ కూడా హెల్ప్ చేశారు. అయితే దీనికి సంబంధించి కొంతమంది ఎవరైతే రాజకీయ విధానంలో కొంతమంది శవాల మీద రాజకీయాలు చేద్దామని ఎవరైతే అనుకున్నారో వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ భవిష్యత్తు కోసం, రాజకీయ అవసరాల కోసం మతం ముసుగులో తమ యొక్క రాజకీయ పార్టీని నిలబెట్టుకోవడం కోసం కొంతమంది దీనిలో ఇన్వాల్వ్ అయిపోయేసి ఇది హత్య అని చెప్పేసి కొంతమంది మాట్లాడడం, కొంతమంది అనుమానాస్పదమైనటువంటి మృతి అని చెప్పేసి మాట్లాడడం, అదేవిధంగా మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కొంతమంది మాట్లాడడం, ఇటువంటి అన్ని కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చక్కగా దీన్ని ట్యాకిల్ చేసేసి అటువంటి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నట్లయితే మాకు డైరెక్ట్ గా ఇవ్వండి, వాటిని కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పేసి చెప్పినప్పటికీ కొంతమంది రాజకీయ నాయకులు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, ఇప్పుడు జాన్ బెన్నీ లింగం గారు కానివ్వండి, అదేవిధంగా హర్ష కుమార్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా తగిన సాక్ష్యాలు అందించుకోలేక ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే ఈరోజు రాష్ట్రంలో
శాంతి భద్రతల విషయంలో కూడా క్రిస్టియన్ సామాజిక వర్గం కూడా ఎంతో పేషెన్సీతో సహకరించింది. ఎందుకంటే క్రిస్టియన్స్ అనేవాళ్ళు చాలా శాంతిపరమైన వ్యక్తులు. వాళ్ళు ఎప్పుడు కూడా రాష్ట్రంలో శాంతిని కోరుకుంటారు, హింసకు వాళ్ళు ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటారు. కాబట్టి ఇది వాళ్ళ యొక్క ఇది కూడా మనం గొప్పతనం కూడా చెప్పుకోవాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయంటే వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా ఎంతో ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. కానీ రాఘవేంద్ర గారు, కొంతమంది క్రిస్టియన్ సభ్యులు మాత్రం ఏంటంటే ఓకే, పోలీసులు ఆల్రెడీ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా, దాన్ని రిపోర్ట్ని బట్టి అప్పుడు మనం కూడా కన్ఫర్మేషన్ చేసుకుందాం. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఫ్రెండ్ అనిల్, ఐ థింక్ ఆయన కూడా ఈరోజు మార్నింగ్ నుంచి చాలా మాట్లాడారు. అంటే నేను 2 విజువల్స్ చూసినప్పుడు మాత్రము, సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు మాత్రం ఇది యాక్సిడెంట్ అని అనుకున్నాను. బట్ ఎవరు ఏ మతాన్ని కూడా మనం కించపరచొద్దు, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, కావాలనే చంపారు అని, అనుమానాస్పద మృతి అని అనడానికి వీల్లేదు అని ఆయన మృతి చెందిన 2వ రోజే ఆయన మాట్లాడానని చెప్తున్నారు. బట్ మిగతా క్రిస్టియన్ సంఘాలు మాత్రం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఎందుకంటే మీరు చిత్రీకరించారు, యాక్సిడెంట్గా దీన్ని చిత్రీకరించారు, మేము మొదటి నుంచి కూడా ఇదే మాట్లాడుతున్నాము, ఇప్పుడు పోలీసులు దీన్ని నిర్ధారించేశారు, కానీ ఇది ఖచ్చితంగా మర్డర్ అని అంటున్నారు. లేదు, అది ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళు ఇంకా మారకపోతే ఏం చేయలేము. ఎందుకంటే ఇందాక ఐజీ గారు ఏవైతే సిసి ఫుటేజ్ విజువల్స్ చూపించారో ఆ విజువల్స్ మనం చూసినప్పుడైతే ఆయన ఫేస్ చాలా క్లియర్ గా ఉంది. ఇప్పుడు మీరు ముఖ్యంగా గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర అయితే చాలా క్లియర్ గా ఉంది ఫేస్. అంటే అక్కడ మాస్క్ తీశారు ఆయన, ఆ మాస్క్ తీసిన సందర్భంలో మనం చాలా క్లియర్ గా ఆయన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా స్టిల్ ఏంటంటే రాజకీయ ప్రయోజనాల కోసం. ఇప్పుడు జాన్బెల్ని లింగం గారు చాలా ఎవరు మాట్లాడలేదు. నాకు ఆ సామాజిక వర్గం అంత ఇదిగా అంటే బాధ ఉంటది. ఎందుకంటే మనం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయాం, చాలా మంచి వ్యక్తిని, ఆయన ఒక ఇన్స్పిరేషనల్ స్పీచెస్ ఇచ్చే అటువంటి వ్యక్తిని మనం ఈ రోజు కోల్పోయామంటే ఎవరికైనా బాధ ఉంటది. అయితే జాన్బెన్నీ లింగం గారు స్పెసిఫిక్ గా మీడియా ముందుకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు చాలా ఇదిగా మాట్లాడినటువంటి పరిస్థితి, చాలా రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి. అటువంటి వ్యక్తిని వీళ్ళు మనం ప్రూఫ్స్ అడిగినప్పుడు ఆయన సబ్మిట్ చేయలేకపోయాడు. ఇప్పుడు చాలా క్లియర్ గా ఎక్కడ సీసీటీవీ ఫుటేజెస్ ఆయన మాస్క్ తీసిన ప్రతి ఒక్కది ఇక్కడ కూడా ఆయన యొక్క పోలికలు కానివ్వండి, ఆయన యొక్క ముఖ కవళికలు కానివ్వండి, అదే విధంగా ఒక దగ్గర చూపించారు. ఆయన యొక్క కామన్ గా ఏదైతే థమ్స్అప్ చూపిస్తాడో ఎప్పుడు కూడా అది ఆయనకి ముఖ్యంగా ఒక కామన్ అలవాటు లాగా ఏదైతే ఉందో అది కూడా 2-3 దిక్కులు చూపించినటువంటి పరిస్థితి. దానితో పాటు ఆయన యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసిన ప్రతి ప్లేస్, అదే విధంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి నాగోల్లో కానివ్వండి, అదే విధంగా మన ఏలూరు దగ్గర కానివ్వండి, ఇవన్నీ కూడా మ్యాచ్ అయినటువంటి పరిస్థితి. అంటే సీసీటీవీ ఫుటేజ్ ప్లస్ యూపీఐ పేమెంట్స్ ఎక్కడైతే జరిగిందో ఆయన ఐజీగా క్లియర్ గా చెప్పాడు, మేము రివర్స్ లో ఇన్వెస్టిగేట్ చేసుకుని వెళ్ళాము, యూపీఐ పేమెంట్స్ ఎక్కడైతే ట్రాన్సాక్షన్ జరిగాయి వాటి ప్రకారంగా సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నామని చెప్పారు. ఇది క్లియర్ గా ఇంకా కొంతమంది ఏంటంటే వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం వాళ్ళు ఎక్కడ ఒక యుగోకు పోయేసి ఒక ఇదిగా ఉన్నారని చెప్పేసి అయితే క్లియర్ గా చెప్పుకోవచ్చు. రైట్ మనతో పాటు పుట్ట పీటర్ గారు, అలాగే రాయపేట అరుణ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. మాట్లాడదాం మీతో కూడా. ఆలివర్ రాయ్ గారు, ఆలివర్ రాయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రాయ్ గారు, ఏంటి అసలు పాస్టర్ అంటే మీనింగ్ ఏంటి చెప్పగలరా మీరు? ఒక పాస్టర్ అంటే క్రైస్తవులను దేవుని యందరు బైబిల్తో దేవుని వాక్యంతో బోధించే ఒక వ్యక్తి అని సింపుల్ గా చెప్పొచ్చు అండి. అంటే హీ సపోజ్ టు లీడ్ పీపుల్ అండ్ ట్రైన్ దెమ్ అండ్ అంటే వాళ్ళకి కావాల్సిన శిక్షణ తర్ఫీదు బైబిల్ నుంచి ఇచ్చేవాడిని పాస్టర్ అండి. చాలా చక్కగా చెప్పారు పాస్టర్ మీనింగ్. అంటే చాలా నిర్వచనాలు చెప్పుకోవచ్చు, కానీ ఏంటంటే క్లుప్తంగా అంటే ఇది మళ్ళీ ఇలా ఎందుకు అలా ఎందుకు అని దేవుడు తర్వాత దేవుడు అంటూ ఉంటారు. అంటే ఒక సంఘం అంటే ఒక 10 మంది కానీ 1000 మంది కానీ వాళ్ళని కలిపి హీజ్ అ షెపర్డ్ అన్నమాట. అంటే సంఘ కాపరిని పాస్టర్ అంటారు. సో ఆయన కింద ఉన్న 10 మంది అవ్వచ్చు, ఎంతమంది అని అవ్వచ్చు, లీడ్ చేసే ఆయన్ని పాస్టర్ అని అంటారు. సో ఈ రోజైతే 19 days తర్వాత ఈరోజు పాస్టర్ ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీ వీడింది. బట్ దీన్ని చాలా క్రిస్టియన్ సంఘాల్లో దీన్ని వ్యతిరేకిస్తున్నాయి, కొంతమంది సపోర్ట్ చేస్తున్నాయి. ఓకే, ఆల్రెడీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు కదా, దీన్ని ఇంకా తప్పు పట్టడానికి లేదు అని. బట్ ఎందుకు అందరూ క్రిస్టియన్ సంఘాలు ఒకటే కదా, ఒకటే అయినప్పుడు కొంతమంది దీన్ని ఎందుకు హర్షిస్తున్నారు, కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు?
ఎందుకని? కావాలనే చంపేశారు, లేకపోతే మర్డర్, అనుమానాస్పద మృతి. నిన్నటి వరకు కూడా నేను ఇంకొక క్రిస్టియన్ సంఘం అధ్యక్షుడితో మాట్లాడాను అనమాట. వాళ్ళు ఏంటంటే యూపీఐ పేమెంట్స్ని కూడా రాంగ్ పడుతున్నారు. అలా ఎలా రాంగ్ పడతారు? ఫస్ట్ టైం మనకు రిలీజ్ చేసిన 2 వీడియోస్, ఇప్పుడు ఈ వీడియోస్ అన్నీ కూడా మ్యాచ్ అయ్యాయి కదా. అవునండి. ఇప్పుడు ఎవరి అభిప్రాయం వారికి ఉండొచ్చు, అందరూ కూడా ఒకే అభిప్రాయంతో ఉండాలి అనే ఎక్కడ కూడా రూల్ లేదు. మనం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆ జడ్జిమెంట్ కి వ్యతిరేకంగానో లేకపోతే ఇంకొక ధోరణిలో ఆలోచించేవారు లేకపోరండి. ఇది ఏ సందర్భంలో అయినా సరే ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే ఒకటి డిలే ఇన్ రిలీజింగ్ ది ఫైనల్ రిపోర్ట్. అంటే చివరి ఇవాళ చేసిన ప్రెస్ మీట్ ఇన్ని రోజుల తర్వాత ఎందుకు చేశారు అన్నది ఒక డౌట్ కి తావతీస్తే, రెండోది ఏంటంటే అనేక అంశాలు లూజ్ ఎండ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ వారు ఇన్ని సీసీటీవీ కెమెరాస్ మేము చేసుకుంటా వచ్చాము, సెల్ టవర్ సిగ్నల్స్ అన్ని కూడా మేము ట్రాక్ చేసుకుంటా వచ్చాము అని చెప్పి వాళ్ళు కొన్ని సీసీటీవీ కెమెరాస్ ని ప్రజెంట్ చేయడం జరిగింది. కానీ రాంవారుపాడు రింగ్ విచ్ ఇస్ చాలా బిజీ జంక్షన్ అక్కడ, అది అంటే చిన్న జంక్షన్ ఏం కాదు, కానీ అంత పెద్ద జంక్షన్ లో 3 hours ఫుటేజ్ లేదు అంటే ఒక డౌట్ క్రియేట్ చేసే పరిస్థితి ఉందండి. రెండోది ఏంటంటే ముఖ్యంగా ఫోరెన్సిక్ అనాలిసిస్ చేపించారు. ఫోరెన్సిక్ అనాలిసిస్ చేపించినప్పుడు అసలు వెహికల్ మీద, హెల్మెట్ మీద, కలద్దాల మీద ఫింగర్ ప్రింట్స్ గ్యాదర్ చేశారా? గ్యాదర్ చేస్తే అవి వేరే వాళ్ళు అని ఉన్నాయా, ఆయనవే ఉన్నాయా? ఒక క్వశ్చన్ అండి. రెండోది ఏంటంటే మరి ఐజీ గారు మాట్లాడుతూ మరి సెల్ఫ్ యాక్సిడెంట్ జారిన తర్వాత ఒక రాయికి తగలడం వలన, అంటే రాయి వాట్ ఎవర్ ఇట్ ఇస్, తగలడం వల్ల ఇన్స్టెంట్ గా చనిపోయారు. ఓకే, చనిపోయి ఉండొచ్చు, కానీ ఏ రాయి ఎక్కడ ఉంది? రాయి మీద డిఎన్ఏ శాంపుల్స్ సేకరించారా? అంటే అది కనీసం 300 పైన కెమెరాస్ మేము అన్ని చేసి ఒక 60 కెమెరాల్లో ఫీడ్ మనకు చూపించారు. 40 కెమెరాస్ ఫీడ్ చూపించినప్పుడు ఆ రాయ ఏది అసలు ఇంపాక్ట్ ఎక్కడ జరిగింది అన్నది ఉండాలి. రెండోది ఏంటంటే దాని డిఎన్ఏ, దాని మీద ఆయన డిఎన్ఏ లేదా ఇంకెవరి డిఎన్ఏ ఉందా అన్నది కూడా ఒకటి చూసుంటుంటే ఇంకా అసలు కంప్లీట్ పిక్చర్ ప్రెసెంట్ అయి ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఆయన సీసీ కెమెరాలో ఉన్న దగ్గరే ఆ మందు షాపులకి వెళ్ళి మందు కొనుక్కోవడం, సీసీ కెమెరా ఉన్న దగ్గరే పడిపోవడం అన్నది, తర్వాత మధ్యలో ఎక్కడా కూడా ఆయన కొన్నది, ఇప్పుడు జస్ట్ కొన్నది చూపిస్తున్నారు. కొనిన తర్వాత ఆయన బండి దగ్గరికి వెళ్ళాడా, బండి దగ్గర తాగాడా, లేకపోతే ఇంకా ముందుకెళ్ళి తాగాడా, నెక్స్ట్ కెమెరాలో ఏమైనా రికార్డ్ అయింది, ఇన్ని సీసీటీవీస్ లో ఆయన తాగుతుంది ఎక్కడ రికార్డ్ అవ్వలేదు. మీ డౌట్ అది. ఓకే, తర్వాత కనీసం మంచినీళ్ళు కూడా ఎక్కడ తాగలేదా, కనీసం వాష్రూమ్ బ్రేక్ ఎక్కడ తీసుకోలేదా? మరి అవన్నీ అంటే దీస్ థింగ్స్ ఆర్ స్మాల్ థింగ్స్ అవ్వచ్చు విచ్ యునో దే విల్ సాటిస్ఫై అస్. అది మా అంటే వాళ్ళే అంటే మేము ఇది ప్రెజెంట్ చేయాలి, ఇలా ప్రెజెంట్ చేస్తున్నాము, ఓకే బాగానే చేశారు, తప్ప అంటే నిజంగా దే హావ్ డన్ అ లాట్ ఆఫ్ వర్క్. అది సులువైన పని ఏం కాదు. 2 రాష్ట్రాలతో కోఆర్డినేట్ చేసుకొని అన్ని కెమెరాస్ కోఆర్డినేట్ చేసి చేయడం ఇట్స్ నాట్ అ స్మాల్ జోక్. కానీ ఈ ఒక కంప్లీట్ పిక్చర్ ప్రెజెంట్ అవ్వలేదు కాబట్టి కొన్ని ఇంకా సందేహాలు. అయితే ఇప్పుడు మీరేమంటున్నారు రాయ్ గారు? ఆయన తీసుకున్న తర్వాత ఆయన తాగారా లేదా అనే వీడియో అనేది మనకు క్లియర్ గా లేదు. ఎక్కడ కూడా తాగిన వీడియోస్ ఎక్కడ లేవని కూడా ఆయన ప్రెస్ మీట్ లో కూడా ఎవరు అడిగితే కూడా అది దాటేశారండి. ఓకే, ఇప్పుడు క్లియర్ గా లేదని అంటున్నారు. బట్ ఫోరెన్సిక్ రిపోర్ట్ లో కానీ, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఎగ్జామినేషన్ లో కానీ ఆ పిక్చర్ అనేది చాలా క్లియర్ గా కనిపించింది అంటున్నారు. అంటే ఎటువంటి డెంట్ మార్క్స్ లేవు. అండ్ ఆ రిపోర్ట్ లో ఆల్కహాల్ ఉన్నట్టుగా కూడా, కిడ్నీలో కానీ, లివర్ లో కానీ, స్టమక్ లో కానీ ఆల్కహాల్ ఉన్నట్టుగా ఫోరెన్సిక్ రిపోర్ట్ లో మనకు తేలిందని తాగించారా? అంటే ఇప్పుడు ఆయన తీసుకున్నాడు కదా, ఆయన తీసుకున్నప్పుడు ఆయన తాగుతారు, వేరే వాళ్ళు తాగిస్తారు. మీరు అది ఎలా నిర్ధారిస్తారు? ప్రూఫ్ లేదు కదా. ఇప్పుడు ఆయన తీసుకున్నారని మీరు ఎగ్జామినేషన్ అయిందని చెప్తున్నారు కదా, ఎగ్జామినేషన్ అయింది అని చెప్తున్నారు కదా, అయ్యాకే ఆ రిపోర్ట్ లో వచ్చింది అంటున్నారు కదా. ఒకసారి మనం ఐజీ గారు కూడా ఆ విషయం గురించి పర్టికులర్ గా మెన్షన్ చేశారు, విందాం. ఆ బయట కూడా ఒకసారి విందాం. ఏవి ప్లీజ్. పాస్టర్స్ మన ప్రవీణ్ కుమార్ గారు మనకు 24 రాత్రి
11:40 గంటలకు మరణించారు. 25వ తారీఖు వారి పోలీస్ ఏఎస్ఐ గారు వారి డెడ్ బాడీని గుర్తించి వారి ఫ్రెండ్స్కి వారికి తెలియజేసిన తర్వాత హాస్పిటల్కి దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆ రోజు వాళ్ళ బంధువులతో వచ్చిన తర్వాత 25వ తారీఖు మనము దీన్ని సస్పిషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 26వ తారీఖు వారి బంధుమిత్రులు వారందరూ వచ్చిన తర్వాత తహసీల్దార్ గారు దాని మీద శవ పంచనామా జరిపారు. ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ పోస్ట్మార్టం చేశారు. తర్వాత విసరా శాంపుల్స్ అన్నీ కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపడం జరిగింది. తర్వాత మనము దారి పొడవునా కూడా చాలా సీసీ కెమెరాస్లో వారి ప్రయాణాన్ని గమనించడం జరిగింది. ఆ సీసీ ఫుటేజెస్ అన్నీ కూడా సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ హైదరాబాద్ పంపించి అక్కడ కూడా అనాలిసిస్ చేశాము. ఇట్లా రకరకాల స్టెప్స్ మేము ఇన్వెస్టిగేషన్ స్టెప్స్ తీసుకున్నాము. అయితే సీసీటీవీ ఫుటేజ్ని ఈ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ హైదరాబాద్లో దీన్ని అనాలిసిస్ చేయడం జరిగింది. తర్వాత క్రైమ్ సీన్ అబ్జర్వేషన్ అంటే అక్కడ ఎక్కడైతే ప్రమాదం జరిగి వారు పడిపోయి చనిపోయారో ఆ సీన్ అబ్జర్వేషన్ని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడ నుంచి వచ్చి ఆ సీన్ అంతా అబ్జర్వ్ చేశారు. అక్కడ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేశారు. తర్వాత ఏ వెహికల్ మీద అయితే వారు బుల్లెట్ మీద వాళ్ళు ఎన్ఫీల్డ్ బుల్లెట్ మీద వారు ట్రావెల్ చేస్తున్నారు ఆ వెహికల్ని కొన్ని సస్పెక్ట్ వెహికల్స్ అంటే వారితో పాటు కొన్ని వెహికల్స్ కార్స్ ప్రయాణం చేసాయి. ఒక 4 నుంచి 6 వెహికల్స్ ప్రయాణం చేసాయి. ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ తర్వాత టీమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించిన ఎంబీఐ ఏఎంఐ డిటిఓ గారు ఆ వెహికల్స్ అన్ని ఎగ్జామిన్ చేశారు. టెక్నికల్ డేటా అనాలిసిస్ అంటే వారి సెల్ ఫోన్ ట్రాకింగ్ ఎవరెవరితో మాట్లాడారు అవన్నీ కూడా టెక్నికల్ డేటా అనాలిసిస్లో చేశాము. తర్వాత యూపీఐ పేమెంట్స్ వారి దారిలో వారి సెల్ ఫోన్ ద్వారా కొన్ని పేమెంట్స్ చేశారు అవి కూడా చూసాము. తర్వాత పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేశారు. ఈ అనాలిసిస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బాడీలో ఉండే ఆబ్జెక్ట్స్ అన్ని ఎఫ్ఎస్ఎల్ ఆర్ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి దాదాపు 14 రోజులు అయిందండి. నేను 10 రోజుల కింద ప్రెస్ మీట్ పెట్టి కూడా నేను అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎవరైనా ఎవిడెన్స్ ఉంటే వచ్చి మాకు ఇవ్వండి అని విజ్ఞప్తి చేశాను. ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చాము. వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేశాము. ఎవరు కూడా ఎటువంటి సాక్ష్యాలు ఊరికి అనుమానం అని చెప్పారు తప్పితే ఎటువంటి సాక్ష్యాలు మాకు ఇవ్వలేకపోయారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఏమి ఎవిడెన్స్ లేనట్టే. మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ టెక్నికల్ ఎవిడెన్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా మనం ప్రూవ్ చేశాము. ఇర్రెఫ్యూటబుల్ ఎవిడెన్స్ ఇదంతా కూడా. కాబట్టి దయచేసి ఇంతటితో వారి మృతి కారణాలు స్పష్టంగా మనకు తెలిసినందువల్ల ఈ వివాదానికి అందరూ ఫుల్ స్టాప్ పెట్టవలసిందిగా నేను కోరుతున్నాను. అనవసరంగా దీని మీద రాద్ధాంతం చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మళ్ళీ ఏదన్నా టెన్షన్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నానండి. అంటే ఇది పూర్తిగా ప్రమాదం అని చెప్పేసి తేలిపోయింది. మీరు చెప్పారు మీ ఉన్న రిపోర్టుల ప్రకారం ఇది ఈ రోజుతోటి ఇంకా మొత్తం పూర్తిగా దర్యాప్తు పూర్తి అయినట్టే. నేను దర్యాప్తు పూర్తి అయినట్టే కదా. మనము అన్ని విధాలుగా ఎగ్జామిన్ చేసి ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ చేయడం జరిగిందండి. రైట్ రాయ్ గారు, ఐజీ గారు చాలాసేపు మాట్లాడారు అండ్ పర్టికులర్గా మెన్షన్ చేశారనమాట లివర్లో కిడ్నీలో స్టమక్లో ఆల్కహాల్ ఉంది ఫోరెన్సిక్ రిపోర్ట్లో వచ్చింది అని. మీరేమో తాగారా లేకపోతే చచ్చిపోయాక తాగిచ్చారా అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అంటే మీ వల్ల ఇంకొక డౌట్ క్రియేట్ అవుతుంది క్రిస్టియన్ సంఘాలందరికీ. ఇంకొక డౌట్ ఇవి ఆ తాగడం ఎక్కడ ఆగారు, ఇక్కడ పలానా చోట ఆగి ఇక్కడ తాగినట్టు అనుభవాలు ఉన్నాయి, లేకపోతే ఏదైనా అలాంటిది కూడా మెన్షన్ చేసేసి ఉంటుంటే తీసుకొని ఇంకొక ప్లేస్ కి వెళ్ళిన తర్వాత అక్కడ సీసీటీవీ లేకపోవచ్చు, అక్కడ తాగారేమో. ఎందుకు ఇప్పుడు ఎక్కడైనా సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి, మనం ఇక్కడ తీసుకున్నప్పుడే దొరికిపోయాం. మనం ఆల్కహాల్ తీసుకుంటున్నామా లేదా అనే విషయం దొరికిపోయాం. ఇంక తీసుకున్న తర్వాత తాగుతాడా లేదా పడేస్తారని ఎందుకు అనుకుంటారు? అసలు ఎందుకు తీసుకుంటారో పడేసేదానికి చెప్పండి. ఓకే, మీ గురించి ఓకే, మీతో కూడా చాలాసార్లు ఇంకా మాట్లాడాలి నేను. పీటర్ గారితో మాట్లాడదాం. పీటర్ గారు నమస్తే అండి. పీటర్ గారు వినిపిస్తుందా? నమస్తే అమ్మా. నమస్తే అండి. పీటర్ గారు, ఏంటి అసలు క్రిస్టియానిటీ అనేది మార్గమా మతమా? పాస్టర్కు ఉండవలసిన లక్షణాలు ఏంటి చెప్తారా? క్రిస్టియానిటీ అనేది ఒక ప్రాక్టీస్ అమ్మా. మార్గం మతం ప్రాక్టీస్ అది మార్గం మాత్రమే. ఆ మార్గం అంటే ఎలా ఉండాలి? దేవుడు సూచించిన మార్గంలోకి వెళ్ళాలి,
పాస్టర్ లక్షణాలు అంటే మనం దేవుడి కోసం కొన్ని చేయాలంటే కొన్ని వదులుకోవాలి, చాలా మటుకు మన జీవితాన్ని త్యాగం చేయాలి, ఆయన బోధించే బోధనలు మనం ప్రజలకు బోధించాలి అని అంటే మనం చాలా నీట్గా ఉండాలి, పాస్టర్ లక్షణాలు పూర్తిగా కలిగి ఉండాలి, ఒక మంచి ప్రబోధకుడిగా ఉండాలని అంటారు. మరి పాస్టర్స్ తాగుతారా, మద్యం సేవిస్తారా? పాస్టర్స్ తాగరమ్మా. ఓకే, మరి ఇక్కడ ఏంటి మద్యపానం? ఇక్కడ ఏం జరిగింది? మరి ఇక్కడ ఏం జరిగింది? మనం సీసీటీవీ ఫుటేజ్లో చూస్తున్నాం కదా, ఏం జరిగింది? ప్రవీణ్ పగడాల గారు తాగలేదు అనేది క్రైస్తవ సమాజం అంతా కూడా పూర్తిగా నమ్ముతున్నటువంటి విషయం. తాగినట్టు ఏమైనా విజువల్స్ 600 సీసీ ఫుటేజ్లు చెక్ చేశారు కదమ్మా, ఏమైనా విజువల్స్ ఉన్నాయమ్మా? మీరు అదే చెప్తున్నారు, రాయ్ గారు అదే మాట్లాడుతున్నారు. తాగొద్దు అనుకున్నప్పుడు ఎందుకు తీసుకుంటారు? అక్కడ అసలు షాప్కి ఎందుకు వెళ్తారు? మూడు సార్లు ఆగారు, సీసీటీవీ ఫుటేజ్లో అది కూడా చూపించారు. 3 సార్లు పేమెంట్ చేశారు. ఫస్ట్ టైం ఒకటి రిలీజ్ అయింది 350 రూపీస్, 3 సార్లు రిలీజ్ చేశారు. మరి ఒక్కసారి వాళ్ళు ఏమేమి తాగారో కూడా ఆ పేర్లు కూడా మెన్షన్ చేశారు కొంతమంది అయితే. మరి ఎందుకు తాగనప్పుడు ఆ 3 సార్లు పర్టికులర్గా పెట్రోల్ బంక్ అండ్ షాప్ ఈ 2 మాత్రమే ఆగి ఎందుకు తీసుకున్నారు? అంటే తీసుకొని పడేశారా లేకపోతే తాగారా? ఒక మాట, దీనికంటే ముందు నేను ఒక ప్రశ్నను మీ ముందు ఉంచుతాను. ఓకే, అసలు ఆయన ప్రవీణ్ పగడాల గారని మీరందరూ కూడా పూర్తిగా నమ్ముతున్నట్లుగా నాకు కనిపిస్తోంది. ఇది సీసీ ఫుటేజ్ లో కనిపిస్తున్నటువంటి విషయం. నమ్మడం కాదంటే సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తుంది కదా, నమ్మడం ఏముంది? దాన్ని తేల్చేశారు కదా. చూపిస్తాం. ఓకే ఓకే, ఇప్పుడు మీరు దాన్ని పూర్తిగా నమ్ముతూ ఉన్నారు. ఎక్కడా కూడా ఆయన మాస్క్ తీసినట్లుగా గానీ, ఎక్కడా కూడా ఆయన హెల్మెట్ తీసినట్లుగా గానీ ఒక్క ఫుటేజ్ కూడా లేదు. రెండోది, ఇక్కడ ఐజీ గారు మాట్లాడినటువంటి ఫస్ట్ ప్రెస్ మీట్ లో చెప్పింది ఏంటంటే 112 కాల్ చేశారు, వెంటనే మేము పోలీసు వారిని పంపించాము మా సిబ్బందిని అని అన్నారు. ఈ రోజు ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడింది ఏంటంటే, మా ఏఎస్ఐ గారు వెళ్ళారు, అటుగా వస్తా ఉంటుంటే ఆయనకి బాడీ కనిపించింది, వెంటనే మా సిబ్బందికి ఇన్ఫార్మ్ చేశారు అని అన్నారు. ఇక్కడ వాళ్ళలోనే సరైనటువంటి కోఆర్డినేషన్ అక్కడ కనబడట్లేదు. రెండోది, ఇక్కడ మేము ఫస్ట్ నుంచి కూడా రైస్ చేస్తున్నటువంటి మెయిన్ పాయింట్ యాక్సిడెంట్ స్పాట్. అసలు యాక్సిడెంట్ స్పాట్ ని మనం తర్వాత మాట్లాడుకుంటే, ఇక్కడ ప్రవీణ్ పగడాల గారు ముందు తీసుకున్నారు అని మీరు రైస్ చేశారు కాబట్టి, ప్రవీణ్ పగడాల గారు ముందు తీసుకోలేదు అని నేను మాట్లాడుతున్నాను కాబట్టి, దీనికి నేను క్లారిటీ ఒకటి ఫస్ట్ నుంచి నేను తెలియజేస్తున్నది ఒకటే. ఇక్కడ ఒక పర్సన్ 420 కిలోమీటర్లు జర్నీ చేసేటటువంటి పర్సన్ 420 కిలోమీటర్లు ఒక నార్మల్ పర్సన్ జర్నీ చేస్తూ ఉంటే అతను ఎంతసేపట్లో ఆ జర్నీ టైమింగ్ ని వెళ్ళగలడు, రీచ్ అవ్వగలరు, ఎంత టైంలో జర్నీ టైం రీచ్ అవ్వగలడు అనేది మనం చూస్తే సుమారుగా 420 కిలోమీటర్లని 10 గంటలు పైబడే జర్నీ టైం పడుతుంది. బుల్లెట్ కానీ లేకపోతే ఏ వెహికల్ అయినా మధ్యలో ఎక్కడ ఆగినా ఏం చేసినా సరే 10 గంటలు పైబడే టైం పడుతుంది. అలాంటిది ప్రవీణ్ పగడాల గారు 420 కిలోమీటర్లు 4 గంటల్లో వచ్చాడు. ఎలా పాసిబుల్ అయింది? అసలు ప్రవీణ్ పగడాల గారు 420 కిలోమీటర్లో ఆయనే కాదు, ఏ పర్సన్ కూడా ఒక వెహికల్ మీద 420 కిలోమీటర్లు 4 గంటల నుంచి 4.5 గంటల లోపు జర్నీ చేయటం అసాధ్యం. మరి జర్నీ చేసింది ఎవరు? ఈ స్కిట్లు చేస్తూ ఉన్నది, ఇటువంటి స్టంట్స్ చేస్తూ ఉన్నది ఎవరు? అలాగే అక్కడ ఇది ఆల్కహాల్ కొనుక్కుంటూ తాగుతూ తూగుతూ వస్తున్నది ఎవరు అనేది మేము ఫస్ట్ నుంచి రైజ్ చేస్తున్నటువంటి పాయింట్. ఇక్కడ మేము పోలీసు వారి మీద ఏదో నిందలు మోపి అభియోగాలు మోపి మేము వారు సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదు అని మేము మాట్లాడట్లా. కానీ ఇక్కడ మేము మాట్లాడే పాయింట్ ఏంటంటే, ఏదైతే అనుమానాలు సోషల్ మీడియా ద్వారా అలాగే వస్తున్నటువంటి అనుమానాల ప్రకారంగా ఎందుకు దర్యాప్తు జరగలేదు అనే దాన్ని నేను ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పాయింట్ అమ్మా. ఇందులో ఖచ్చితంగా నా అనుమానం అయితే ఆయన ప్రవీణ్ పగడాల కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి జర్నీ చేసేటప్పుడు మీరైనా ప్రాక్టికల్ గా చూస్తూ ఉంటారు, స్టాండ్ తీయక ముందే హెల్మెట్ తీస్తారు. స్టాండ్ తీయక ముందే హెల్మెట్ తీసి ముందు హెల్మెట్ పక్కన పెట్టిన తర్వాత స్టాండ్ వేస్తాం.
ఎందుకు ఆయన గుర్తుపడతారేమో అందుకనే హెల్మెట్ తీయకుండా నేను వైన్ షాప్ లోకి వెళ్ళాను, నన్ను గుర్తుపడతారేమో అని చెప్పేసి మాస్క్ అండ్ హెల్మెట్ కూడా తీయకుండా ఉండొచ్చు కదా. అంటే స్పృహ కోల్పోయి మనిషి పడిపోతూ ఉండేటటువంటి టైంలో కూడా ఇట్లాంటి స్పృహ ఉంటుందమ్మా? అదే ఆయన అక్కడ కూర్చున్న విజువల్స్, గట్ మీద కూర్చున్న విజువల్స్ అప్పుడు కూడా హెల్మెట్ తీయలేదు. అండ్ కొంతమంది ఏమో అసలు హెల్మెట్ ఆయనది కానే కాదు, ఆయన ఇంకొక హెల్మెట్, ఆయన స్టిక్కర్ అలా ఉండదు, ఆయన హెల్మెట్ డిఫరెంట్గా ఉంటుంది అని కూడా మాట్లాడుతున్నారు. ఆయన ఎప్పుడు ఇంకోటి బైక్ మీదే వెళ్ళరు అని అంటున్నారు కొంతమంది, ఆయన కార్లో తప్ప ఇంకా వెళ్ళరు అని అంటున్నారు. మరి ఇంత ఫుటేజ్ సేకరించిన పోలీసులు తీరు అభినందనీయం అని చెప్పేసి అందరూ అంటున్నారు. మరి మీరేమో ఇన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సరే అమ్మా, మీరు ఇట్లా అంటున్నారు కాబట్టి మీ ప్రైమ్ నైమ్ ఛానల్ నుంచే మీరు ఒక పోలింగ్ పెట్టండి. ఈ ప్రవీణ్ పగడాల గారిది మర్డరా లేకపోతే యాక్సిడెంట్ అని మీరు పోలింగ్ పెట్టండి. దాని ద్వారా మీకు అర్థమైపోద్ది ఇంతమంది అని మీరు అంటున్నారు కాబట్టి దాని ద్వారా ఒక క్లారిటీ వస్తుంది. రెండవది, ఇక్కడ వారు దర్యాప్తులో ఏంటంటే మాకు ఎవరు ఈ అనుమానాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేయలేదు అని చెప్పి ఐజీ గారు చెప్తున్నారు. ఐజీ గారు చెప్పడానికి రాజమండ్రి మేము ఎస్పీ ఆఫీస్ కి పోయాము, అలాగే రాజానగరం వెళ్ళాము, ఎక్కడా కూడా మమ్మల్ని కనీసం లెక్క చేయనటువంటి పరిస్థితి, కనీసం టైం ఇవ్వనటువంటి పరిస్థితి, అక్కడ కనీసం మాట్లాడటానికి అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితులు కనబడినాయి తప్ప డిఎస్పీ గారికి ఫోన్ చేసాం, ఎక్కడ కూడా మాకు అవకాశం ఇవ్వలేదు, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఏ రకంగా మేము అనుమానాలను వారికి తెలియజేయాలా? ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని బేస్ చేసుకుని ఈ రోజు ఇంత రచ్చ జరుగుతూ ఉంటుంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదుగా లేదా మీడియా ప్లాట్ఫామ్ గా వస్తున్నటువంటి అనుమానాలని వారు పరిగణలోకి తీసుకోవాలి కదమ్మా. రైట్ రైపటి అరుణ గారితో మనం మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. స్టే విత్ us. అరుణ గారు నమస్తే అండి. నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకి వీక్షకులకి నమస్కారం. అరుణ గారు, ముగ్గురు వర్షన్ విన్నారు, ఎస్పెషల్లీ ఇద్దరి వర్షన్ చాలా బాగా విన్నారు. అండ్ పాస్టర్ ప్రవీణ్ చనిపోయే వరకు కూడా ఆయన పాస్టర్ ప్రవీణ అనే విషయం కూడా చాలా తక్కువ మందికి తెలుసు. మీకు కూడా ఒక సందర్భంలో ఆయన చనిపోయే వరకు కూడా ఆయన పాస్టర్ ప్రవీణ్ అనే విషయం కూడా తెలీదు అని మాట్లాడారు. ఎస్, దట్ ఈస్ ట్రూ. అయితే పోలీసులు ఇన్ని 300 నుంచి 600 సీసీటీవీ ఫుటేజ్లు సేకరించారు, సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టారు, ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. 113 మందిని ఎంక్వైరీ చేశారు, ఒకరిని అరెస్ట్ కూడా చేశారు. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా ఇది చిత్రీకరణ అనే మాట ఎందుకు బయటకు వస్తుందంటారు? ఒకటి మేడం, ఇక్కడ కొన్ని మనం ఒక తెలుగులో ఒక పదం ఉంటుంది జనరల్ గా, జ్ఞానము అండ్ జ్ఞాన దంతము వచ్చేటప్పుడు మిగతా దంతాలన్నింటికన్నా కూడా జ్ఞాన దంతం వచ్చేటప్పుడు బాగా నొప్పిగా అనిపించింది. అంటే అప్పటి వరకు మనం నమ్మినటువంటి విషయాన్ని అది అవాస్తవం, ఇదే వాస్తవం అని దాన్ని రిసీవ్ చేసుకోవడానికి, మనం అంతకు ముందు నమ్మిన దాన్ని అబద్ధం అని మనం నమ్మడానికి తెలుసుకోవడానికి బాగా నొప్పిగా అనిపించింది బాగా మనసుకి. అందుకే జ్ఞానము జ్ఞానదంతం రెండు వచ్చేటప్పుడు నొప్పిగా అనిపించింది అని చెప్పేసి సహజంగా పెద్దలు అంటారు. ఇందులో ఇక్కడ ఏం జరిగిందంటే జనరల్ గా ఆయన కొన్ని వ్యాఖ్యలు, అంటే ఎవరి మతాన్ని వాళ్ళు గొప్పగా చెప్పుకోవడం తప్పులేదు, కానీ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఇతరులను కొంచెం తక్కువ చేయడం ద్వారా మనం ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకోవాలని ట్రై చేస్తాం ఎవరైనా. జనరల్ గా అది మతాలైనా ఉద్యోగాలైనా వాళ్ళలో ఉన్నటువంటి ఒక స్కిల్ అయినా లేదంటే సెలబ్రిటీలైనా ఇంకొకళ్ళైనా ఒక జాబ్, ఒక మార్కెటింగ్ ప్రోడక్ట్ ఏదైనా సరే తమకు తాము గ్రేట్ అని చెప్పుకోవాలి అంటే తమలో ఉన్నటువంటి స్కిల్ ని ఎస్టాబ్లిష్ చేయడంతో పాటుగా కూడా ఎదుటి వాళ్ళ యొక్క మైనసెస్ ని ప్రొజెక్ట్ చేయడం ద్వారా వాళ్ళు తక్కువ మేము ఎక్కువ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే పాస్టర్ ప్రవీణ్ గారు కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యాఖ్యలు హిందూ మతం మీద, హిందూ మతానికి సంబంధించినటువంటి దేవుళ్ళ మీద చేసినటువంటి వ్యాఖ్యలు కొంత వివాదాస్పదంగా మారాయి అన్నమాట వాస్తవం. అది నాకు ఎప్పుడు తెలిసింది అంటే
ఈయన చనిపోయాక ఈయన పలానా ఫాస్టర్, ఫేమ్ ఉన్నటువంటి ఫాస్టర్ ఈయన చనిపోయారు అని చెప్పేసి తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో ఇవన్నీ వచ్చాయి కాబట్టి తెలిసింది. అంతకుముందు ఎప్పుడు కూడా ఆయన హిందూ దేవుళ్ళని ఇలా విమర్శించారని కానివ్వండి, ఆయన ఫాస్ట్ కానివ్వండి నేను చూడలేదు, అసలు నాకు తెలియదు. నేను చర్చికి వెళ్తాను, నేను క్రిస్టియన్ కాదు, కానీ నా బంధుత్వం నేనున్నటువంటి కమ్యూనిటీ అంతా కూడా అదే అవ్వడం మూలంగా నేను కొంత గౌరవంగా నా చుట్టూ ఉన్న సమాజానికి నేను ఇచ్చే గౌరవం కోసం నేను చర్చికి వెళ్తాను, నేను బైబిల్ చూస్తాను, చెప్పేటువంటి బోధనలు వింటాను, వాక్యం వింటాను, సంఘ కాపరి చెప్పే వాక్యం వింటాను, ఇవన్నీ కూడా జరుగుతాయి జనరల్ గా. కానీ నాకు ఆయన తెలీదు. అట్లాంటి విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు తప్పుగా మాట్లాడారు అని చెప్పేసి క్రైస్తవ సమాజం కూడా తమకు తాము నమ్మింది కాబట్టే హిందూ మతం గురించి తప్పుగా మాట్లాడారు ఆయన, అందుకే ఎవరో ఏదో చేశారా అన్నటువంటి వాదనలోకి వెళ్ళిపోయారు వాళ్ళు క్లియర్ గా. ఇది నేను ఓపెన్ గా చెప్తాను, ఆయన మాట్లాడినటువంటి మాటలు తప్పు అన్నట్లుగా క్రైస్తవ సమాజం కూడా నమ్మింది కాబట్టే హిందూ సమాజం ఏదో చేసింది అన్నటువంటి వాదనలోకి వెళ్ళారు. అందువల్ల పెద్ద ఎత్తున ఇందులో మళ్ళా రాజకీయ శక్తులు దూరాయి. రాజకీయ శక్తులు దూరడం మూలంగా ఇంకొక విషయం గమనించాలి మనము. ఆయన చనిపోయారు అన్న విషయాన్ని చంపేశారు అన్నట్లుగా వాదించింది మాక్సిమం పీపుల్ రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి సంఘ కాపరులు మాత్రమే చేశారు ఆ రాద్ధాంతం అంతా కూడా. మామూలు వాళ్ళు ఎవరు, ఇప్పుడు మా చుట్టుపక్కల ఊర్లలో ఒక్కొక్క ఊర్లకి మాకు 3 చర్చిలు 4 చర్చిలు ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి సంఘ కాపరులు ఎవరు కూడా ఆ విషయాన్ని గురించి డిస్కషన్స్ అయితే అలా జస్ట్ చూసారు ఏం జరుగుతుంది, అసలు ఎలా ఉంది, ఫైనల్ గా రిపోర్ట్ ఏమొస్తుంది అన్నటువంటి ఒక అబ్జర్వేషన్ లో మాత్రం ఉంచారు తప్ప ఈ విషయాన్ని ఎవరు కూడా ఈ స్థాయిలో చంపేశారు, లేదంటే దీంట్లో కూటమే ఉంది, లేదంటే దీంట్లో పలానా వ్యక్తి ఉన్నారు, లేదంటే పలానా మతం ఉందని చెప్పేసి అందరూ చేయలే ఈ వాదన. కొందరు సందేశపడ్డారు. కారణం ఏంటి అంటే ఆయన హిందూ మతం గురించి తప్పుగా మాట్లాడారు కాబట్టి మేబీ హిందుత్వవాదులు ఎవరైనా అలా చేసుంటారేమో అని ఇప్పుడు ప్యానల్ లో ఉన్నటువంటి మన మిత్రులు లాంటి వాళ్ళు కొందరు అట్లా నమ్మారు. కానీ ఎక్కువ మంది మాత్రం రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ అయి మాత్రమే బయటకు వచ్చి రాద్ధాంతం చేశారు. అందులో మన బెన్నిలింగం గారు లాంటి వాళ్ళు, అలాగే మాజీ ఎంపీ హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా ఇది కేవలం రాజకీయంగా టర్మ్ తీసుకోవాలని చెప్పేసి మాత్రం చేసినట్లుగా మాకు అనిపించింది. ఇప్పుడు వీళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్ లో నాకున్నటువంటి నేను కొన్ని సందేహాలు చెప్తాను, మరి వాళ్ళకు కూడా మిత్రులు తెలుసో లేదో నాకు తెలియదు, వాళ్ళు ఏం చెప్తున్నా హ్యాపీ. ఇప్పుడు ఆయన ఫోన్ పే నుంచి ఫోన్ పే చేసినట్లుగా ఆయన ఫోన్ బ్యాంక్ స్టేట్మెంట్ లో ఉంటది కదండి, వాళ్ళ సతీమణి గారు ఎవరైనా సరే ఆయన స్టేట్మెంట్ ని తీసి ఇచ్చేటువంటి రైట్ ఉంటుంది. ఎవరినైతే నామినీగా బ్యాంక్ లో పెట్టారో అక్కడి నుంచి చేశారా లేదా ఫోన్ పే అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. మీరు ఆ విషయాన్ని నమ్మలేనప్పుడు ఆయన కుటుంబ సభ్యులను తీసుకెళ్లి బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని ఉండొచ్చు. నిజంగానే గనక ఆయన అక్కడ ఫోన్ పే చేసి ఉండకపోయి ఉంటే వాళ్ళ ఫ్యామిలీ పార్టీకి బయటకు వచ్చి ఉండేది, వాళ్ళ ఫ్యామిలీ పార్టీకి ఈ విషయాన్ని బయటకు చెప్పుండేది 100%. ఎందుకంటే పాపిని క్షమించమని బైబిల్ చెప్తోంది, పాపిని క్షమించమని చెప్తోంది, కానీ ఎక్కడ కూడా పాపం చేయమని బైబిల్ చెప్పలా. ఇప్పుడు తమకు తెలిసినటువంటి నిజాన్ని చెప్పకపోతే ఆ ఫ్యామిలీ పాపాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టు. సో వాళ్ళకి ఆ ఫోన్ పే నుంచి కనుక ఆయన చేయలేదు, ఆ స్టేట్మెంట్ లో అది లేదు అని తెలిస్తే ఈ పాటికి ఫ్యామిలీ బయటకు వచ్చి ఉండేది, ఆయన సతీమణి బయటకు వచ్చి ఉండేవాళ్ళు. నేను ఇప్పటి వరకు రాలేదు అంటే ఆయన అక్కడికి వెళ్ళి ఫోన్ పే చేసిన మాట వాస్తవం 100%. నంబర్ 2, ఇందాక సార్ హెల్మెట్ తీసి స్టాండ్ వేస్తామని చెప్పారు. సార్ నేను హెల్మెట్ పెట్టుకొని స్కూటర్ తోలుతాను, కానీ ఎక్కడ షాపింగ్ కి వెళ్ళినా చిన్నది కొనాలి 10 నిమిషాలు వచ్చేస్తాను అనుకుంటే అసలు హెల్మెటే తీను, దాన్ని మళ్ళీ తీసి దానికి పెట్టి ఈ రిస్క్ అంతా ఎందుకని అలాగే తగిలించుకొని కొండలాగా వెళ్ళి. అదే కదా నేను కూడా అదే మాట్లాడాను, ఊరికే హెల్మెట్ ఎందుకు తీయడం అని చెప్పేసి ఎవరైనా అలాగే పెట్టుకుంటారు. టైము దానికోసం తీసి మళ్ళీ అదే కదా తగిలిచ్చి పెట్టి, లేదా బండి మీద పెడితే ఏదో బండి పోతుంది కింద పడి పగిలి ఇదంతా రిస్క్ గా ఉంటుంది. నేను 10 నిమిషాలు 1/2 గంట షాపింగ్ అసలు హెల్మెటే తీయను నేను. పైగా రెండోది ఏంటంటే కొంచెం ఫేస్ జనాలకు తెలుసున్న వాళ్ళము ఏదైనా తొందరగా ఒక పబ్లిక్ ప్లేస్ లోకి వెళ్ళాలి అంటే మన ఫేస్ ఐడెంటిటీ ఉండకూడదు. నేను అదే చెప్పాను, అందుకనే మాస్క్ తీయలేదు హెల్మెట్ తీయలేదు అని నేను అదే చెప్పాను. కారణంగా తీయని హెల్మెట్. సో ఈ కారణంతో ఆయన ఏమైనా హెల్మెట్ తీసి ఉండకపోవచ్చు. ఇంకొకటి అంశం ఏంటి అంటే ఆయనే గతంలో కొన్ని సందర్భాల్లో ఆయనకి డ్రగ్స్ అండ్ డ్రింక్ అలవాటు ఉందని ఆయన ఓపెన్ గా చెప్పారు. నేను కడపకి చెందినటువంటి వ్యక్తిని, అలాగే ఒక హత్య కేసులో కూడా నేను నేరస్తులుగా ఉన్నాను, అలాగే మా బంధువులు ఎవరో ఉంటే వాళ్ళు నన్ను సేవ్ చేశారు, నేను నాకు ఇలా ఉండి హ్యాబిట్స్ ఉన్నాయని చెప్పేసి ఆయన ఒక సందర్భంలో చెప్పిన మాట మనం విన్నాం క్లియర్ గా. మేబీ ఆయన ఒకవేళ సంఘ కాపరిగా మారినాక వాక్య బోధకుడిగా మారిన తర్వాత అయినా సరే ఎప్పుడో ఒక్కసారి తీసుకునేటువంటి అలవాటు ఏమైనా ఉండుండొచ్చు బహుశా. అది ఈ లాంగ్ రైడ్ ని ఆయనకున్నటువంటి ఆ హ్యాబిట్ ని ఉపయోగించుకోవడానికి మేబీ ఈ లాంగ్ రైడ్ ని ఒక సిచ్యువేషన్ గా తీసుకొని చేసి ఉండొచ్చు. కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన చనిపోయారు కాబట్టి ఆయన మందు కొన్నారు, తాగారు, ఇలా డ్రైవ్ చేశారు, ఇదంతా బయటకు వచ్చేసి పెద్ద రాద్ధాంతం అయిపోయింది. అదే చనిపోకపోయి ఉంటే గనక మేబీ ఇంతకుముందు ప్రీవియస్ టైమ్స్ లో ఇలాగే జరిగి ఉండొచ్చు, ఆయన లాంగ్ రైడ్స్ ఇలాగే జరుగుతూ ఉండుండొచ్చు. అప్పుడు మనం ఫోకస్ చేయలేదు, మనకు తెలియదు. ఇవాళ ఆయన చనిపోవడం మూలంగానే ఇదంతా బయటకు వచ్చింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే
మద్యం సేవించి ఇప్పుడు మద్యం కొన్నారన్న మాట మనం నమ్మాము, ఎందుకంటే ఫోన్ పే ద్వారా తీశారు కాబట్టి. తాగాడా అని వీడియో అడగటం ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు ఆయన ఒక పాస్టర్ గా ఉన్న వ్యక్తి కొని ఎవరు కదా తీసుకెళ్ళి నువ్వు మందు తాగు అని చెప్పేసి ఆయన కొన్నారంటే మేబీ ఆయన తాగడానికి కొని ఉండొచ్చు కదా. ఆయన ఒక పాస్టర్, మీలాగా నాలాగా సామాన్యులు కాదు, ఎవరికి పార్టీ కోసమో ఇంకొక ఫ్రెండ్షిప్ కోసం చిల్ అవడానికి. అంటే ఆయన తాగిన వీడియో ఫుటేజ్ ఉంటే అప్పుడు పాస్టర్స్ అందరూ నమ్ముతారేమో మరి. లేదండి, అంటే ఆయన కొన్నది ఫుటేజ్ నిజం, మనం నమ్మదాం. ఎందుకంటే ఫోన్ పే ఉంది అక్కడ క్లియర్లీ, ఆ బ్యాంక్ స్టేట్మెంట్ లో కూడా క్లియర్ గా ఉంది. ఒకవేళ బ్యాంక్ స్టేట్మెంట్ కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ పార్టీ బయటకు వచ్చి ఉండేది, ఇది మా వారి నుంచి జరగలేదు ఇది అని చెప్పేసి ఓపెన్ గా బయటకు వచ్చి ఉండేవాళ్ళు. ఆయన కొన్న మాట నిజం. ఆయన కొని ఎవరికో ఎందుకు ఇస్తారు? ఆయన ఒక సంఘ కాపరిగా ఉన్న వ్యక్తి, ఎవరికో డ్రింకింగ్ ని ఎంకరేజ్ చేయరు కదా. తెలియకుండా తాగాలి అనుకుని ఆయన హైడ్ లో ఉంచుకోవాలి ఆ హ్యాబిట్ ని, ఆయన ఒక కాపరిగా ఉన్నప్పుడు అని అనుకున్నారు కాబట్టి హెల్మెట్ పెట్టుకుని కొనుక్కున్నారేమో బహుశా. మేబీ ఆయన తాగిన ప్లేసెస్ ఎక్కడైనా సీసీ కెమెరా తాగుండొచ్చు. ఒక్కసారి మనం మాజీ డీజీ పూర్ణచంద్రరావు గారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఏమంటారు, ఇప్పుడు ఒక నిన్న కూడా మనం మాట్లాడుకున్నాము, 18 days తర్వాత మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి అంత ఆధారాలు సేకరించి సాక్ష్యాల ద్వారా బయట పెట్టారు. అయినప్పటికీ కూడా కొన్ని క్రిస్టియన్ సంఘాలు మాత్రం ఇది తప్పు, ఇది హత్యే జరిగింది, లేకపోతే ఆయన తాగాడా, తాగిన వీడియో ఉందా, లేకపోతే హెల్మెట్ ఎందుకు తీయలేదు, స్టాండ్ ఎందుకు వేయాలి, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అన్ని రేజ్ చేస్తున్నారు సార్. ఏంటి ఇప్పుడు ఇక్కడ పోలీసుల్ని తప్పు పట్టాలా, లేకపోతే క్రైస్తవ సంఘాలని తప్పు పట్టాలా? మన రాష్ట్రాలు ఏమవుతుందంటే గత 10 సంవత్సరాలుగా జరుగుతున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, పోలీసు పరంగా ఎమ్మెల్యేల ఒత్తిడి బాగా ఎక్కువ ఉంటుంది. పోస్టింగ్లో ఎస్ఐల పోస్టింగ్లు కానీ, ఇన్స్పెక్టర్ పోస్టింగ్లు కానీ ఎమ్మెల్యేల అనుమతితోనే జరుగుతున్నాయి గత 10 సంవత్సరాలు. సో అట్లానే తహసీల్దార్ల పోస్టింగ్, ఎంఆర్ఓ పోస్టింగ్, రాజకీయ పెత్తన ఎక్కువైపోవడంతో పోలీసులు ఏం చేసినా సరే ప్రజల్లో నమ్మకం కలగడానికి చాలా కష్టం అవుతాం. మనం చూసాం, వివేకానంద రెడ్డి హత్య కేసు చూసాం. అది మరి ఏ రకంగా ఎన్ని మలుపులు తిరిగిందో తెలుసు. దేశంలోనే అత్యున్నతమైన ఏజెన్సీ సిబిఐ చేస్తా ఉంది, ఇంతవరకు వాస్తవాలు తెలియదు. అందువల్ల ప్రజల్లో ఏమవుతుందంటే, నువ్వు ప్రచార మాధ్యమాల్లో, ప్రసార మాధ్యమాల్లో ఏవైతే వస్తున్నాయో అవి చూడటం, తెలుసుకోవడం ద్వారా ముఖ్యంగా ఎవరైతే బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, ఆ వర్గాలకు చెందిన వాళ్ళకి వ్యవస్థ మీద నమ్మకం సన్నగిలుతుంది. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క పార్టీలు మళ్ళీ ఎలా గెలవాలా అని చెప్పి వాళ్ళు మొత్తం యంత్రాంగాన్ని అంతా గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళు రాజకీయం చేయటం, పాలన చేయటం వల్ల ఈ సమస్యలు వస్తాయి. పోలీస్ కి సరైనటువంటి మరి వాళ్ళకు ఫ్రీగా వర్క్ చేసేటువంటి అవకాశాలు తగ్గిపోవటం. మరి ఈ కేసులో నిజంగా వాళ్ళది చేసింది కరెక్ట్ అయితే, కరెక్ట్ అని నమ్మటానికి మరి కొన్ని ఇంతకుముందు జరిగిన కేసుల మీద అనుమానాలు ఉన్నాయి కదా. సుబ్రహ్మణ్యం అనే ఆయన్ని దళితుల్ని చంపేశారు, అలానే చాలా మంది దళితులు కానీ బీసీలు కానీ హత్యలకు గురైనప్పుడు ఆ విషయాలని తేటతెల్లం చేయటం, మరి రాజకీయమైనటువంటి ఏదైతే ఒత్తిళ్లు ఉంటున్నాయో, వాళ్ళ యొక్క ప్రాబల్యం ఉంటుందో, పోలీసులకి ఆ ఇండిపెండెన్స్ లేకపోవటం వలన ఈ రోజున ఇటువంటి పరిస్థితి దాపురించింది. ఇది ఎలా జరిగినప్పటికీ కూడా ఓకే, మార్నింగ్ నుంచి ఇంత ఇన్ఫర్మేషన్ మనకు బయటకు వచ్చింది, ఐజీ చెప్పారు. అట్లీస్ట్ ఇప్పుడు ఆయన వైఫ్ అయినా బయటకు వచ్చి నిజంగా ఆయన తప్పు చేయలేదు అని అనుకుంటే కనుక రీపోస్ట్ మార్టం చేయొచ్చు, సిబిఐ ఎంక్వైరీ చేయించండి అని చెప్పొచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా నిజాలు చెప్పాల్సింది ఆమె. ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు, వాళ్ళిద్దరు వచ్చి నేను గొడవ జరిగిందా, లేకపోతే అంత దూరం వెళ్ళారు, వెళ్ళినా 2 సార్లు పడ్డా, ఎందుకులే నేను వెళ్ళడం అని చెప్పేసి వెనక్కి రావచ్చు కదా, అయినప్పటికీ కూడా అంత దూరం కష్టపడి ఎందుకు వెళ్ళారు అనే డౌట్స్ చాలా మందికి వస్తున్నాయి. సో వీటన్నిటికీ ఆన్సర్ చేయాలి అంటే ఆయన వైఫ్ ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది కదా. వ్యవస్థీకృతంగా వచ్చిన లోపాల వలన ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ మీద ప్రజలకు అనుమానాలు ఉంటాయి. అనుమానాలు ఉండటం అన్ని తప్పు పట్టడం ఉందా, వ్యవస్థని మనం బాగు చేయాల్సిన అవసరం. ఇది పోలీసులు వాళ్ళ యొక్క పవర్స్ ని ఇండిపెండెంట్ గా ఇన్వెస్ట్ చేయగలిగినటువంటి పరిస్థితి ప్రభుత్వాలు కల్పించాలి. ఈ ఒక్క కేసే కాదు, చాలా చాలా కేసులు ఉన్నాయి. అప్పుడు ప్రజలకి పోలీసుల మీద నమ్మకం పెరిగిన నాడు ఇటువంటి సమస్యలు రావు. నమ్మకం పెంచే విధంగా పోలీసులకు
స్వయం ప్రతిపత్తితో వాళ్ళు పనిచేసే విధంగా రాజకీయ నాయకులు మరి వాళ్ళ పోస్టింగ్ లో ఇంటర్ఫియర్ కాకూడదు. అప్పుడే ఈ రకమైనటువంటి మరి ఇబ్బందులు ఉండవు. అది నేను ఆ రకంగా చెప్పగలను. ఎందుకంటే ఈ కేసులో లోపలికి వెళ్ళి చెప్పాలంటే నాకు కూడా సరైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నదాని వరకే నేను చెప్పగలను. కానీ వేరే రకంగా నేను చెప్పాలన్నప్పుడు నేను ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేసి ఉన్నాను కాబట్టి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది కనుక బాగు చేయగలిగితే పోలీస్ వ్యవస్థలో రాజకీయ నాయకుల యొక్క ఇప్పుడు ఎమ్మెల్యేలు చెప్పని నేను జరగట్లేదు. పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ ని వేయటమా తీయటమా అనేది ఎమ్మెల్యేలకు అనుగుణంగా జరుగుతుంది. అవి పోవాలి. మేము 30 సంవత్సరాల క్రితం ఇట్లాంటి పరిస్థితి లేదు. మేము కూడా జిల్లాల్లో ఎస్పీలుగా చేశాం. ఇంత రకమైనటువంటి అపప్రద లేదు డిపార్ట్మెంట్ మీద. ఇప్పుడున్న పరిస్థితులు అట్లా తయారైంది. అది ఆ ఆస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ కోణంలోంచి చూస్తే రెగ్యులేట్ చేస్తే మనకి ఇలాంటి సమస్యలు ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే ఇలాంటి ఇన్సిడెంట్లు జరగడానికి కారణాలు వెతికి ఇంకొక పని కూడా చేయాలి. ఒకవేళ పోలీస్ చెప్తున్నట్టు అలా జరిగి ఉన్నట్టయితే రోడ్ సేఫ్టీ విషయంలో మరి పోలీసు గస్తీ దళాలు ఉన్నాయా? మనం వెహికల్స్ చెకింగ్ కాకుండా మరి భద్రత, ప్రయాణికుల భద్రతకు సంబంధించి ఏ రకమైనటువంటి ఎన్నో రకాల రిపోర్ట్లు ఉన్నాయి. ఏం చేయొచ్చో తెలుసు పోలీసుకి. పోలీస్ శాఖ మరి మొత్తం రోడ్ సేఫ్టీని పెంచే విధంగా సరే నిధులు ఇవ్వాలి, స్ట్రెంగ్త్ ఇవ్వాలి. అప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా వెంటనే పట్టుకోవడం అనేది జరుగుతుంది. హిట్ అండ్ రన్ యాక్సిడెంటా, మర్డరా ఏంటి అనేది రోడ్డు మీదకి వెళ్ళిన వ్యక్తికి సేఫ్టీ ఉండాలి కదండి. మనం హై స్పీడ్ రోడ్స్ నిర్మిస్తున్నాం, విశాలమైన రోడ్స్ నిర్మిస్తున్నాం. మరి ఆ రోడ్స్ మీద మరి పెంచాలి కదా. రోడ్ వెహికల్ చెకింగ్, వాళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా, దీనికన్నా బదులు ఈ వెహికల్స్ లో వెళ్లే వాళ్ళ యొక్క భద్రత, సేఫ్టీ గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఇవన్నీ ఇంప్రూవ్ అయితే ఏమవుతుందంటే సమాచారం వెనువెంటనే కనుక వచ్చినట్లయితే ఇన్ని అనుమానాలు మనకు వచ్చేవి కాదు. ఈ వ్యవస్థలు డెవలప్డ్ కంట్రీస్ లో ఉన్నాయి. మనమేమో ఆ కంట్రీస్ కి వెళ్ళిపోతున్నాం, మన రాష్ట్రం నుంచి చెప్పుకుంటున్నాం కానీ, గొప్పలు చెప్పుకుంటున్నాం కానీ సరైన మెజర్స్ తీసుకోవట్లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి మీ స్పందన తెలియజేసినందుకు. సరే రాయ్ గారు ఏమంటారు? ఇప్పుడు ఐజీ ఒక మాట అయితే మాట్లాడారు, తప్పుడు కథనాలు సృష్టిస్తున్న సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న ఎవరికైనా కూడా మేము నోటీసులు ఇస్తాము, వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని అంటున్నారు. అయితే ఒక్క ఆధారమైనా ఉందా ప్రవీణ్ని హత్య చేశారు అనడానికి? మీ దగ్గర ఒక్క ఆధారమైనా ఉంటే మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము దాని మీద అని అన్నారు. మేడం, మీరు అడిగిన దానికి స్పందించక ముందు ఇందాకలా జనసేన పార్టీ మేడం మాట్లాడుతూ, సారీ మేడం ఐ డిడ్ంట్ గెట్ యువర్ నేమ్, మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల గారు ఇంకొక మతాన్ని కించపరుస్తూ మాట్లాడడం వలన కొన్ని అభియోగాలు రేజ్ అయినాయి అనే ఒక మాట ఆవిడ మాట్లాడుతూ చెప్పుకుంటా వెళ్ళిపోయారు. దయచేసి మనం ఒకటి గమనించాలి, ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడైనా సరే గ్రంథాల్లో ఉన్నదాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం వరకే చేశారు. ఆయన ఏ మతాన్ని ఆయన సొంతంగా దూషించలేదు. ఒకటి ముస్లిమ్స్ ఒక మత గ్రంథంలో ఒక విషయం మాట్లాడుతూ కొన్ని అంటే ఆయన చెప్పింది ఒకటి అర్థమైంది ఇంకోటి కాబట్టి ఆయన వ్యక్తిగతంగా సారీ చెప్పారు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఏ పరమతాన్ని ఎప్పుడు కూడా దూషించలేదు, లేకపోతే వ్యంగ్యంగా మాట్లాడడం అనేది చేయలేదు. ఇవాళ ఈ రిపోర్ట్ కానీ ఇన్వెస్టిగేషన్ అంతా బయటికి రాకముందు రాయ్ గారు ఏమో అంటే ఇతర దేవుళ్ళని దూషించినందుకే కావాలని ఎవరైనా హత్య చేశారేమో అని కూడా మాట్లాడారు. ఎందుకు పాస్టర్ ప్రవీణ్ హత్య చేయబడ్డారు అనే విషయంలో ఇదొక కారణం అయి ఉండొచ్చని కూడా మాట్లాడారు. మీరు మీడియాలో ఉన్నారు, రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నారు, మీరు కూడా కథనాలు వచ్చాయి రాయ్ గారు, నేను అనేది అది కాదు, కథనాలు మాత్రమే అలా వచ్చాయి. మేడం ఒక క్లిప్ ప్లే చేయండి, ఇతర మతాలని దూషించారు అని చెప్పడానికి ఒక క్లిప్ ప్లే చేయండి, లేకపోతే తర్వాతనే నాకు పంపించండి, నేనే సారీ చెప్తాను. యూ హ్యావ్ టు ప్లే ద రోల్ ఆఫ్ అ మోడరేటర్ మేడం. మీరు ఒక వన్ సైడ్ ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొని దాన్నే మీరు అది నిజం అని చెప్పడం అనేది నాకు నచ్చలేదు. నేను నిజమని చెప్పట్లేదు, కథనాలు అలా వచ్చాయి కాబట్టి హత్య జరిగిందేమో అన్న వార్తలే వచ్చాయి. మేము అక్కడ ఏం జరిగిందో అదే ప్రెజెంట్ చేస్తాము, అంతకు తప్పించి ఇదే నిజమని మేము నిరూపించలేం కదా. పోలీసులు పనిచేస్తారు. కొన్ని మర్మాలు ఉంటాయి, కొన్ని గ్రంథాల్లో కొన్ని మర్మాలు ఉంటాయి. అది క్రిస్టియానిటీ అవ్వచ్చు, హిందూయిజం అవ్వచ్చు, లేకపోతే ఇస్లామిక్ రిలీజన్ లో కొన్ని మర్మాలు ఉంటాయి. అదేంటంటే
కొన్ని విషయాలు అది మనం బయటికి వెలికి తీసి మాట్లాడినప్పుడు ఆ మతం వారు దాని గురించి వాళ్ళు ఇబ్బంది పడచ్చు, బాధపడచ్చు, అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. సో అలాంటప్పుడు ఏమైనా వాళ్ళు అరే ఎందుకు ఇవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏంటి అనే ఉద్దేశంతో ఎవరైనా గ్రడ్జ్ పెట్టుకొని ఉండొచ్చేమో, కానీ ఎవరిని కూడా కించపరుస్తూ కానీ లేకపోతే తక్కువ చేసి మాట్లాడడం అనేది ప్రవీణ్ పగడాల చేయలేదు. ఈ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇస్ దేర్ ఇన్ ద టెక్స్ట్. రైట్. సో ఇప్పుడు నేను కొంచెం దీనికి క్లారిటీ వచ్చా, మళ్ళీ దీని వరకు అంటే వెళ్ళి వేరేలా వెళ్తుంది. చెప్పండి. నేను ఇందాక క్లియర్ గా చెప్పానండి. ఏం చెప్పాను అంటే ఒక మతం గురించి మనం లేదంటే ఏదైనా ఒక విషయం గురించి మనం గొప్ప అని చెప్పుకోవాలనుకున్నప్పుడు మన గురించి మనం చెప్పుకోవడంతో పాటు ఎదుటి వాళ్ళు ఈ లోపం ఉందని చెప్తారు. అందులో భాగంగా హిందూ మతం గురించి అలాగే రామాయణంలో రాముడి గురించి చెప్పేటప్పుడు ఆయన ఒక రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ చేశారు. అది చాలా మంది హట్ అయ్యారని మొన్న తెలిసింది నాకు. ఆ విషయం ఆయన మరణించి నాకు తెలిసింది అంటున్నాను. నేను క్లియర్ గా చెప్పాను ఈ విషయాన్ని. ఆయన తప్పు మాట్లాడాడని కానివ్వండి, లేదంటే ఆయన హిందుత్వవాదులు వ్యతిరేకించి ఏం స్టేట్మెంట్ ఇవ్వాలి, అక్కడ జరిగిన దాన్ని. అలాగే క్రైస్తవ సమాజం కూడా హిందూ ధర్మం మీద ఎందుకు వెళ్ళింది ఈ విషయం మీద అంటే ఈ ఏదైతే వైరల్ అవుతూ ఉందో ఆ సంఘటన, ఆ క్లిప్ ఏదైతే వైరల్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు కూడా అలా జరిగి ఉండొచ్చని నమ్మారని నేను అన్నాను క్లియర్. అదే రైట్. పీటర్ గారు, హిందూ మతం సంబంధించిన వాళ్ళు చేస్తారని మేము ఎప్పుడు అనలేదండి. ఏ మతానికి సంబంధించిన వాళ్ళు చేశారని మీరు మాట్లాడాలి, రాఘవేంద్ర గారు మాట్లాడాలి. పీటర్ గారు ఒక్కసారి. చాలా మంది మాట్లాడారు సార్, హిందూ మతం చేశారని చెప్పేసి చాలా మంది మాట్లాడారు. మీకు కావాలంటే వీడియో క్లిప్స్ కూడా దొరుకుతాయి. ఎవరైనా రెస్పాండ్ అయితే చెప్పండి అమ్మా. ఎవరో దారిని పోయే దాని ఎవరైనా పట్టుకొని రెస్పాన్స్ తీసుకోవడం కాదు. పీటర్ పొట్ట గారు మాట్లాడతారు. ఓకే, అరుణ గారు మాట్లాడారమ్మా. అరుణ గారు మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు, హెల్మెట్ నేను 10 నిమిషాలు పెడతాను, పావు గంట పెట్టుకొని షాప్లోకి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నారమ్మా. ఆయన 10 నిమిషాలు పావు గంట కాదమ్మా, మన విజయవాడ రామరపాడు దగ్గర ఇంచుమించుగా 4 గంటలు హెల్మెట్ పెట్టుకునే ఉన్నారమ్మా. అంటే ఇక్కడ నాకున్నటువంటి అనుమానం ఏంటి అని అంటే ఆ ప్లాన్ కు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పర్సన్స్ అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారా? అంటే ఒక వ్యక్తి ఉష్ణోగ్రత దెబ్బకి అక్కడ పడిపోయి లేకపోతే ఇబ్బంది పడుతూ ఉన్నాడు అన్నప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి పోలీస్ ఆఫీసరు వచ్చి ఏం చేస్తారమ్మా, వెంటనే బాబు హెల్మెట్ దీవయ్యా, నువ్వు ఉష్ణోగ్రత దెబ్బకు పడిపోయి ఉన్నావు, ముందు తాగలేదు అని అక్కడ క్లియర్ గా చెప్తున్నాడు ఎస్ఐ సుబ్బారావు గారు. మానవత్వంతో చెప్తా ఉంటాడు, నువ్వు తీవయ్యా హెల్మెట్ ది, మాస్క్ ది, ఏంది నువ్వు ఉష్ణోగ్రత దెబ్బ తగిలి ఎండ దెబ్బ తగిలి పడిపోయావు, పడిపోయినప్పుడు మాస్క్ ఎందుకు తెలియదయ్యా అని మాట్లాడాల. కానీ అక్కడ ఏమీ మాట్లాడలేదమ్మా. అక్కడ జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా సీన్ ఆఫ్ పొజిషన్ ప్రతిదీ కూడా అక్కడ అనుమానాస్పదంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మరొక పాయింట్ మేడం ఏమన్నారంటే, అరుణమ్మ ఏమన్నారంటే ఆయన మత గ్రంథాలని లేకపోతే ఇతర దేవి దేవతలని దూషించినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి ఈ మధ్య కాలంలో నేను ఒక వీడియో చూశాను అని అన్నారు. ప్రవీణ్ పగడాల గారు ఒక డిబేటర్ అమ్మా. ఆ డిబేట్ లోకి హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ ముగ్గురు 3 వర్గాలు కలిపి అక్కడ ఒక చోట కూర్చొని మాట్లాడుతున్న క్రమంలో మత గ్రంథాలకు సంబంధించినటువంటి విషయాలు వచ్చినప్పుడు మత గ్రంథంలో అది కాదు ఇది ఉంది అని చెప్పినటువంటి సందర్భాలలో రాముడి గురించి మాట్లాడినటువంటి విషయమే కానమ్మా. అంటే మీకు పూర్తి అవగాహన లేదేమో మాట్లాడిన సబ్జెక్ట్ మీద అని చెప్తున్నాను తప్ప దాన్ని తప్పు పట్టట్లేదు, దయచేసి అనేది భావించొద్దు. రాఘవేంద్ర గారు 1 minute లో మనం క్లోజ్ చేద్దాం. ఇప్పుడు పీటర్ ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకు మా పార్టీ స్టాండ్ ఏంటంటే మతాలు కులాలు వీటికైతే మేము పెద్ద ప్రిఫరెన్స్ ఏమో, మేము ఇతరులు ఏ విధంగా అయితే దీన్ని తీసుకున్నామో అదే విధంగా ఎవరైతే ప్రవీణ్ పగడాల గారి కేసు కూడా త్వరితగతిన వాళ్ళకి ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చేయమన్నా దానికి తగ్గట్టుగా ఆ కుటుంబం కూడా వాళ్ళ మిస్సెస్ గారు వాళ్ళ బ్రదర్ గారు సపోర్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ పోలీసు వారు ఈ రోజు ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ కన్క్లూజన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి నేను ఇంకా ఆయన అక్కడ మందు దాకా ఐ డోంట్ వాంట్ టు గో, ఐ రెస్పెక్ట్ హిమ్. ఆయన ఒక పాస్టర్ గా, ఒక కులాధినేతగా, అంటే ఒక సామాజిక వర్గానికి మెసేజ్ ఇచ్చే అతనుగా మనం అది గౌరవించాలి. అతని వ్యక్తిగతాన్ని కూడా మన వ్యక్తి ఎక్కువ వెళ్ళకూడదు. అయితే ఇక్కడ మన పీటర్ గారు ఒక మాట అన్నారు ఏంటంటే, ఆయన
ఇలా చూపించినటువంటి ఏవైతే క్లిప్పింగ్స్ ఉన్నాయో ఎక్కడ కూడా ఫేస్ అనేది అసలు విజిబిలిటీ కనిపించలేదు, ఎక్కడ కూడా తివ్వలేదు అని చెప్పేసి. ఒకసారి పీటర్ గారు మీకు టైం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర తీయండి, అక్కడ చాలా క్లియర్ గా ఆయన మాస్క్ అదే విధంగా ఇది కూడా తీసేసి చాలా క్లియర్ పిక్చర్ చాలా క్లియర్ గా ఉంది. అక్కడ మీకు చాలా క్లారిటీ వస్తుంది ఆయన ఖచ్చితంగా మన ప్రవీణ్ గారు అని చెప్పేసి. అయితే ఇంకొక విషయం మీరు ఏమన్నారంటే టైము 4 hours పట్టిందా హైదరాబాద్ నుంచి రాజమండ్రి టోల్గేట్ అదే మన కొవ్వూరు టోల్గేట్ దాటడానికి అని చెప్పేసి. అది టోటల్ గా ఆయన మార్నింగ్ 11 AM కి స్టార్ట్ అయ్యి నైట్ యాక్సిడెంట్ స్పాట్ ఏదైతే ఉంది సీన్ ఆఫ్ ఎఫెన్స్ అక్కడికి 11:44 PM కి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే దాదాపు 13 hours 13 గంటలు పట్టింది. ఓకే, ఇవి కొంచెం జస్ట్ ఐ వాంట్ టు క్లారిఫై యూ. ఇంకొకటి ఏమన్నారంటే మీరు ఐజీ గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అన్నారు. ఈ రోజు ఏదైతే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారో అది చాలా క్లియర్ గా చెప్పండి. ఆయన ఏం చెప్పలేదు దారిని పోతున్నాడు అక్కడ ఐడెంటిఫై అతనికి ఏదైతే ఇట్లా తెలిసిందే ఆయన వెళ్ళాడు అని చెప్పారు. ఓకే, జస్ట్ ఒకసారి మళ్ళీ రీవిజిట్ చేయండి మీరు అది. తర్వాత పోతే ఇంకొకటి సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఎక్కడైతే ఉందో అక్కడ వీళ్ళు ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసి వాటి మీద DNA టెస్ట్లు ఇవన్నీ చేశారా అని చెప్పేసి చెప్పలేదు, అవి కూడా చెప్పుంటే బాగుండేది అని చెప్పారు. ఆయన క్లియర్ గా ఫస్ట్ థింగ్ అసలు ఏ విధంగా ఈ కేసుకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా చేశారు, ఇన్వెస్టిగేషన్ చేశారు అనే పాయింట్ లోనే క్లియర్ గా చెప్పాడు. సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఏదైతే ఉందో ఆ సీన్ ఆఫ్ ఎఫెన్స్ దగ్గరికి ఫారెన్సిక్ ల్యాబ్ విజయవాడ వాళ్ళు క్లియర్ గా వచ్చేసి అక్కడ ఏవేవైతే పర్టికులర్స్ ఉన్నాయో అవన్నీ కూడా గ్యాదర్ చేసేసి దాని మీద కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఆయన క్లియర్ గా చెప్పారు. కాబట్టి దీని గురించి ఇప్పటికే అంటే ఇంకొకటి UPI రిలేటెడ్ కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రవీణ్ పగడాల ఇందాక అరుణ గారు అన్నట్టు వాళ్ళకు ఒకవేళ ఆయన ట్రాన్సాక్షన్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్ లో రాకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు. ఒకవేళ సరే మీరు అనుకున్న ఇంకా అనుమానంగా డెప్త్ గా వెళ్తే మీరు వెళ్ళొచ్చు అంటే ఆయన ఫోన్ ఆయన దగ్గర నుంచి తీసుకెళ్లి వేరే వాళ్ళు స్వైప్ చేసి ఐ మీన్ UPI ట్రాన్సాక్షన్ చేసి ఉండొచ్చు అని కూడా కొంతమంది మాట్లాడారు. ఆయన UPI నెంబర్ ఎవరు చెప్పడు కదా. సో ఇటువంటి అన్ని కూడా కొంచెం క్లారిటీ తెచ్చుకోవాలి. వాళ్ళ కుటుంబానికి వాళ్ళ వైఫ్ గారికి అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రస్తుతం ఏదైతే NDA గవర్నమెంట్ మీద చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి యాక్షన్ మీద అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద చాలా క్లియర్ నమ్మకం ఉంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా బయటకు రాలేదు. కొంతమంది ఇంకా ఏంటంటే ఈ కేసుని బయటికి తీసుకొచ్చి ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా బయటికి తీసుకొస్తున్నారు అనేది నా ఒపీనియన్. దీన్ని ఇంతటితో మనం స్టాప్ చేస్తే వాళ్ళ కుటుంబానికి మనం గౌరవించినట్టు ఆయన పరలోకానికి వెళ్ళే యేసయ్య దగ్గర శాంతిగా ఉండాలని చెప్పేసి మనందరం కోరుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. రైట్ అండి, రైట్. పీటర్ గారు ఇంకా టైం అయిపోయింది. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు రాయపాటి అరుణ గారికి, పుట్టా పీటర్ గారికి, అలాగే రాఘవేంద్ర గారికి అండ్ ఆలివర్ రాయ్ గారికి, అలాగే ఫోన్లో వచ్చిన పూర్ణచంద్రరావు గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఒక 19 days పోలీసులు ఎంతో ఇన్వెస్టిగేషన్ చేసి ఎన్నో ఆధారాలు సేకరించినప్పటికీ కూడా కొన్ని క్రిస్టియన్ సంఘాలు మాత్రం దీన్ని ఇంకా